ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కమలం పార్టీ నేతలు పొత్తుల కోసం తహతహలాడుతున్నారా? త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తుకు రెడీ అయ్యారా? ఒంటరిగా ఎన్నికలకు వెళితే ఆశాభంగం తప్పదని జట్టుగానే వెళ్లే యోచనలో బీజేపీ నేతలు ఉన్నారా? మేయర్ పీఠం దక్కాలంటే కూటమిగానే వెళితే టార్గెట్ రీచ్ అవుతామని కాషాయ పెద్దలు భావిస్తున్నారా? మరి పొత్తుల విషయంలో హైకమాండ్ పెద్దలు సానుకూలంగానే ఉన్నారా? ఒంటరిగా బరిలో నిలిచి సత్తా చాటుతారని భావిస్తుండగా ఈ పొత్తుల పంచాయతీ ఏంటని సీరియస్ అవుతున్నారా? తెలంగాణలో పవర్ కోసం కమలం పార్టీ ఎప్పటి నుంచో కలలు కంటోంది. కానీ ప్రతి ఎన్నికలో ఆ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు కూడా రావడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుదామని కాషాయ పార్టీ నేతలు భావించారు. కానీ ఆ పార్టీ 8వ నెంబర్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. దాంతో ఈసారి మిషన్ 2029కు వెళ్ళింది. వచ్చే ఎన్నికల్లో మాత్రం పక్కా పవర్లోకి రావాలంటూ ఢిల్లీ పెద్దలు నేతలకు తలంటారు. కానీ గ్రౌండ్లో మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ సమయంలోని కాషాయ నేతలు పొత్తుల ప్రస్తావనను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిగా ముందుకు వెళ్లే యోచనలో ఉన్నారట. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు పవర్లోకి వచ్చినట్టు గ్రేటర్లోనూ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీలో దిగుతాయనే సంకేతాలను కమలం పార్టీ నేతలు పంపిస్తున్నారని బీజేపీ వర్గాల్లోని ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభలో సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. 1999లో తాను తొలిసారి ఎమ్మెల్యేగా సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేశానని లక్ష్మణ్ గుర్తు చేశారు. హైదరాబాద్ను సైబరాబాద్గా గొప్ప హైటెక్ సిటీని నిర్మించారని ప్రశంసించారు. 2014లోనే అమరావతికి శంకుస్థాపనకు ప్రధాని పార్లమెంట్ ప్రాంగణంలోని మట్టిని, యమునా నీళ్లను ఇచ్చారని గుర్తు చేశారు. 2 రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. కానీ వైసీపీ 3 రాజధానుల పేరిట 3 ముక్కలు ఆట ఆడిన తీరుతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయిందన్నారు. అయితే రాజ్యసభ వేదికగా ఎంపీ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న చర్చ జరుగుతోంది. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీతో దోస్తానా కోసమే ఇలాంటి ప్రశంసలు అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని నిపుణుల కమిటీ చెప్పినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. ఇంజనీర్లను కూడా సంప్రదించకుండానే ఈ ప్రాజెక్టును ప్రారంభించారని సెటైర్లు వేశారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేశారంటూ మండిపడ్డారు. అయితే 1,00,000 కోట్లు దోచుకున్న కేసీఆర్ జైల్లో పెడతానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటిదాకా ఏం చేయలేదని నిలదీశారు. గతంలో 7 మండలాల విలీనానికి కేసీఆర్ ఒప్పుకున్నారని, విలీనం తర్వాత కూడా సోనియా గాంధీ నివాసానికి ఆయన వెళ్లి కాళ్లు మొక్కిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక గ్రేటర్ ఎన్నికల వ్యూహముందని పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు టీడీపీ, జనసేనతో పొత్తుకు రెడీ అయ్యారు. ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వాలని భావించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని నడుపుతుండడం, ఎన్డీఏ మిత్రపక్షాలుగా టీడీపీ, జనసేన ఉండడంతో కేంద్ర పెద్దలు కూడా పెద్దగా వ్యతిరేకత చూపరని భావించారు. కానీ చివరి నిమిషంలో పొత్తుల వ్యూహం రద్దయింది. అయితే మున్సిపాలిటీలో ఆంధ్ర ఓటర్లు లేరని, ఆఖరి నిమిషంలో జనసేనతో బీజేపీ పొత్తు రద్దయిందని కమలం పార్టీ నేతలు వివరణ ఇచ్చుకున్నారు. కానీ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం పొత్తులు కట్టేందుకు రెడీ అవుతున్నారట. ఎందుకంటే హైదరాబాద్లో ఆంధ్ర సెటిలర్ ఓట్లు కొల్లగొట్టేందుకు టీడీపీతో పొత్తుకు బీజేపీ తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేనతో పొత్తుకు తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్లో పాగా వేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవర్కు మరింత దగ్గర కావచ్చని
పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద తెలంగాణలోనూ కూటమి పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేక ఆఖరి నిమిషంలో పొత్తులు బెడిసి కొడతాయా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.